టైటిలింగ్ యాక్ట్ పై టీడీపీ చేస్తున్న ఫేక్ ప్రచారంపై సిఐడి విచారణ ప్రారంభించింది. చంద్రబాబు A1, లోకేష్ A2 గా ఎఫ్ఐఆర్ ను నమోదు చేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై IVRS కాల్స్ తో టీడీపీ దుష్ప్రచారం చేసింది. ఈసీ ఆదేశాలతో ఎఫ్ఐఆర్ ను నమోదు చేసి విచారణ చేపట్టారు సిఐడి అధికారులు. చంద్రబాబు, లోకేష్ తో పాటు ఎఫ్ఐఆర్ లో టీడీపీ క్యాంపెయినింగ్ టీమ్ ను చేర్చింది సిఐడి. IVR కాల్ చేసిన 3 నంబర్ల ఓనర్లను కూడా ఎఫ్ఐఆర్ లో పేర్కొంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై టీడీపీ చేసిన దుష్ప్రచారంపై నిన్న ఈసీకి వైఎస్ఆర్సీపీ ఫిర్యాదు చేసింది. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఈసీకి ఫిర్యాదు చేయగా రంగంలోకి దిగిన సిఐడి ఎఫ్ఐఆర్ ను నమోదు చేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి అమర్ లైవ్ లో అందిస్తారు. అమర్, కవిత, ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయా రాజకీయ పార్టీలు కొన్ని IVRS కాల్స్ ను చేపిస్తున్నాయి. ఎన్నికల ప్రచారంలో ఆయా నియోజకవర్గాల అభ్యర్థులకు ఓట్లు వేయండి అని అభ్యర్థించడంతో పాటుగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మేనిఫెస్టోకి సంబంధించి కావచ్చు ఇతరత్ర ప్రచారాన్ని IVRS కాల్స్ ద్వారా కొద్ది నెలలుగా నిర్వహిస్తున్నారు. ఆ నిర్వహించేటువంటి సంస్థల ద్వారా ఈ రోజు నిన్నటి నుంచి కూడా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి కొన్ని అంశాలపై దుష్ప్రచారం అయితే తెలుగుదేశం పార్టీ చేస్తోంది. దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు ఎన్నికల కమిషన్ కి టీడీపీ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల కోడ్ వచ్చినప్పటి నుంచి కూడా పాల్పడుతున్న అక్రమాలకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, ఎమ్మెల్యే మల్లాది విష్ణు కూడా ఎలక్షన్ కమిషన్ కు వరుస ఫిర్యాదు చేశారు. ఇందులో భాగంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కి సంబంధించి IVRS కాల్స్ ద్వారా చేసినటువంటి దుష్ప్రచారంపై కూడా ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేశారు. అయితే ఎలక్షన్ కమిషన్ ఇచ్చేటువంటి సూచనల మేరకు, ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు సిఐడి అధికారులు ఈ IVRS కాల్స్ పైన దృష్టి పెట్టారు. నిర్ధారించుకున్న తర్వాత లక్షలాదిగా IVRS కాల్స్ చేస్తున్నట్టుగా కూడా సమాచారం ఉన్న నేపథ్యంలో ఏ అయితే సంస్థలు IVRS కాల్స్ చేస్తున్నాయో ఆ సంస్థల యజమానులకు కూడా కొన్ని ఏజెన్సీస్ కూడా నోటీసులు ఇచ్చేందుకు సిద్దమవుతున్నారు. ఇందులో భాగంగా ప్రస్తుతం మంగళగిరి టీడీపీ కార్యాలయంలో కూడా నోటీసులు అందించారు. అయితే టీడీపీ కార్యాలయంలో లోకేష్ కావచ్చు, చంద్రబాబు ఎవరు అందుబాటులో లేకపోవడంతో హర్ష అనేటువంటి టీడీపీ భవన్ కు సంబంధించినటువంటి ఉద్యోగికి నోటీసు ఇచ్చినట్టుగా కూడా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి వర్ల రామయ్య కూడా సిఐడి అధికారులతో వాగ్వాదానికి దిగినట్టుగా కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించి అయితే సిఐడి ముందుకెళ్తుంది. అసలు IVRS కాల్స్ కు సంబంధించి కేవలం ఎన్నికల ప్రచారానికి మాత్రమే వినియోగిస్తున్నారా, లేదంటే ఈ యొక్క ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కి సంబంధించి ఏదైనా దుష్ప్రచారం కోసమే కొన్ని ఏజెన్సీలతో ఒప్పందం చేసుకున్నారా, ఎన్ని లక్షల మందికి కాల్స్ చేశారు, ఏ సందర్భాల్లో చేసి ఏ విధమైనటువంటి దుష్ప్రచారం జరుగుతోంది అనేటువంటి అంశాలపై కూడా సిఐడి ఫోకస్ పెట్టింది. ప్రధానంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కి సంబంధించి కొద్ది రోజుల క్రితం రిజిస్ట్రేషన్ శాఖ ఐజీ కూడా చాలా స్పష్టంగా వెల్లడించారు. రిజిస్ట్రేషన్ శాఖకు సంబంధించి ఏ విధమైనటువంటి రూల్స్ ఫ్రేమ్ చేయలేదు, రూల్స్ ఫ్రేమ్ చేయనటువంటి చట్టము ఏ విధంగా అమల్లోకి వస్తుంది అనేటువంటి అంశాలను చాలా సుస్పష్టంగా వెల్లడించారు. దీనికి సంబంధించి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రస్తుతం వరకు కూడా రాష్ట్రంలో అమలు లేదు. ఇప్పటి వరకు కూడా దానికి సంబంధించినటువంటి రూల్స్ కూడా ఏ విధంగా ఫ్రేమ్ చేయలేదు. అలాంటి చట్టం అమల్లో ఉంది. జిరాక్స్ కాపీలు అన్ని కూడా తీసుకుంటున్నారంటూ కూడా IVRS కాల్స్ తో రావడంతో ప్రజలు ఒకంత ప్యానిక్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఎన్నికల కోడ్ విరుద్ధానికి కూడా ఈ అంశాలన్నీ వస్తాయి కాబట్టి ఈసీకి వైసీపీ ఫిర్యాదు చేయడము, వెంటనే సిఐడికి ఈసీ ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి ఒక ముందడుగైతే పడింది. కవిత, అమర్, అంటే ఈ సిఐడి విచారణ నేపథ్యంలో ఎవరెవరికి నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది? ఈ సిఐడి విచారణకు సంబంధించి స్పష్టంగా తెలుగుదేశం పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీ ఆదేశాలతో వస్తున్నాయి కాబట్టి ఆ పార్టీ అధినేత చంద్రబాబుకు, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేష్ కు కూడా నోటీసు ఇస్తున్నారు. అందులో భాగంగా ఈ ఎవరైతే సంస్థలతో ఒప్పందం చేసుకుని ఏ సంస్థలు అయితే ఈ కాల్స్ చేస్తున్నాయో ఆయా సంస్థలకు కూడా ప్రత్యేకమైనటువంటి నోటీసులు ఇస్తున్నారు. దానికి సంబంధించి ఎన్నికల క్యాంపెయిన్ నిర్వహిస్తున్నటువంటి ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ సంబంధించినటువంటి వ్యక్తులకు కూడా నోటీసులు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ కాల్స్ వెళ్లిన తర్వాత ఎవరెవరైతే మా కాల్స్ వచ్చాయా లేదా అనేది కూడా ప్రజల నుంచి కావచ్చు, కొంతమంది వ్యక్తుల నుంచి కూడా సిఐడి నిర్ధారించుకుంటుంది. ఆ కాల్స్ వచ్చినటువంటి క్రమంలో ఎంతమంది అయితే ఇందులో పార్టిసిపేట్ అయి ఉన్నారు, ఎంతమంది అయితే ఈ కేసుకు సంబంధించి IVRS కాల్స్ లో ఇన్వాల్వ్ అయినారో వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే సిఐడి ఈ రోజు నుంచి యాక్షన్ స్టార్ట్ చేసింది కాబట్టి ఈ కేసుకు సంబంధించి ముందు మరింత మంది వ్యక్తులకు కూడా నోటీసులు ఇచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. రైట్ అమర్, థ్యాంక్ యూ.
ఇక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై టీడీపీ చేస్తున్న ఫేక్ ప్రచారంపై సిఐడి విచారణ ప్రారంభించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, చెప్పండి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కి సంబంధించి టీడీపీ చేస్తున్న ఒకంత ఫేక్ ప్రచారంపై సిఐడి విచారణ ప్రారంభించింది. ఒక అడుగైతే ముందుకు పడింది. నెక్స్ట్ ఏం జరగబోతుంది? అప్డేట్స్ ఏంటి? కవిత, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా గత 6-7 రోజులుగా ల్యాండ్ టైటిలింగ్ చట్టం పైన చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారం పైన సిఐడి విచారణకు ఆదేశించిన నేపథ్యంలో సిఐడి నిన్న ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఎఫ్ఐఆర్ లో A1 గా చంద్రబాబు, A2 గా నారా లోకేష్, A3 గా తెలుగుదేశం పార్టీ, A4 గా తెలుగుదేశం పార్టీ ఎలక్ట్రానిక్ క్యాంపెయినింగ్ టీమ్ ని, అదేవిధంగా ఎవరైతే IVRS కాల్స్ చేసినటువంటి ఏజెన్సీస్ ఉన్నాయో వాటికి సంబంధించిన ఓనర్లని, ఆ వాయిస్ రికార్డ్ చేసినటువంటి వాళ్ళందరిపైన కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేసి సిఐడి విచారణ ప్రారంభించింది. ఇప్పుడు సిఐడి విచారణ మరొక అడుగు ముందుకు పడనుంది. తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి ముఖ్యంగా ఎక్కడైతే ఈ తప్పుడు ప్రచారానికి శ్రీకారం చుట్టారో, ఎక్కడైతే జనాన్ని భయపెట్టేందుకు, భయాందోళనకు గురి చేసేందుకు ఈ ల్యాండ్ టైటిలింగ్ చట్టం పైన లేని అంశాలను, అబద్ధాలను ప్రచారం చేశారో దానికి ఎక్కడి శ్రీకారం చుట్టిందో ప్రధానంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి, తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా విభాగం నుండి శ్రీకారం చుట్టారు కనుక అక్కడ తెలుగుదేశం పార్టీ ప్రధానమైనటువంటి ఎక్యూజ్డ్ కాబట్టి దీంట్లో తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి కూడా నోటీసులు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే టీడీపీకి నోటీసులు ఇవ్వడానికి కూడా సిద్ధం చేశారు. అదేవిధంగా ఈ కేసుకు సంబంధించి చంద్రబాబు, నారా లోకేష్ల పాత్ర కూడా చాలా స్పష్టంగా ఉంది. ఉద్దేశపూర్వకంగా వాంటెడ్ గానే తప్పుడు ప్రచారం చేశారు కాబట్టి ఈ క్షుణ్ణంగా ఎవరైతే IVRS కాల్ చేసినటువంటి ఏజెన్సీలను విచారించున్నారు, ఆ నెంబర్ సంబంధించినటువంటి ఓనర్స్ ని విచారించున్నారు, సోషల్ మీడియాలో వీటిని క్యాంపెయిన్ చేసినటువంటి వాళ్ళని కూడా విచారించున్నారు. సో చాలా సీరియస్ గా సిఐడి విచారణ. ఎందుకంటే ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి ఆదేశాలు ఇవి. ఎన్నికల కమిషన్ దీన్ని పూర్తిగా నిర్ధారించుకున్న తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఫిర్యాదులు ఉన్నటువంటి ఆడియో కాల్స్, వీడియోస్ అన్నింటినీ కూడా నిర్ధారించిన తర్వాత ఇది చట్టవిరుద్ధం, ఇల్లీగల్ గా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ని ఉల్లంఘించి తప్పుడు ప్రచారం చేసిన గుర్తించిన నేపథ్యంలో సిఐడికి విచారణకు ఆదేశించింది. సో వాళ్ళందరిపైన కూడా చర్యలు తీసుకోవడానికి సిఐడి సిద్ధమవుతుంది. ఇప్పుడు విచారణకు తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి నోటీసులు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మేము నమ్ముతాం నిన్నే జగన్.